Hello everyone, welcome back to my channel Pannala Akshaya. So in this video we will see cloud computing classes for free with free certificate. Okay, why cloud? What is cloud computing? Let us see why cloud. So what is the background? It is useful for storing the data by using the network. Data ni store cheyadaniki ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తాం. ఓకే, లెట్ అస్ సీ బిఫోర్ క్లౌడ్ కంప్యూటింగ్ మనం దాని బ్యాక్గ్రౌండ్ చూసుకుందామని చెప్పాను కదా. సపోజ్ మీరు ఒక వెబ్సైట్ని హోస్ట్ చేశారనుకోండి, ఈ వెబ్సైట్ హోస్ట్ చేయడానికి మీకు స్టాక్ ఆఫ్ సర్వర్స్ కావాలి. సో ఈ స్టాక్ ఆఫ్ సర్వర్స్ చాలా కాస్ట్లీ అండ్ ఈ స్టాక్ ఆఫ్ సర్వర్స్కి వచ్చే ట్రాఫిక్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. ఒకసారి హైగా ఉంటుంది, ఒకసారి లోగా ఉంటుంది. సో ఈ స్టాక్ ఆఫ్ సర్వర్స్ కరెక్ట్గా వర్క్ చేయాలి అంటే వాటిని ప్రాపర్గా రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలి, ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. సో ఇవన్నిటి టాస్క్ చేసేటప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తాం. ఓకే, ఈ స్టాక్ ఆఫ్ సర్వర్స్ అంటే ఇక్కడ పిక్చర్లో ఉంది కదా, దాన్ని మనం స్టాక్ ఆఫ్ సర్వర్స్ అంటాం. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ అవుతాం మనం అనేది ఇప్పుడు చూసుకుందాం. స్టాక్ ఆఫ్ సర్వర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఏదైనా వెబ్సైట్ని హోస్ట్ చేయడానికి స్టాక్ ఆఫ్ సర్వర్స్తో పాటు వేరే వెబ్సైట్ టూల్స్ కూడా అవసరం. సో అవి బై చేయడానికి మన దగ్గర ఎనఫ్ కాస్ట్ అనేది ఉండాలి. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్పెన్సివ్. అందుకే నేను ఎక్స్పెన్సివ్ అని చెప్పాను. తర్వాత వెబ్సైట్ క్రియేట్ చేస్తే సరిపోతుందా, దాన్ని ఎలా రన్ చేస్తున్నాము, మార్కెట్లో ఎలా రన్ అవుతుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి ఎర్రర్ అని వస్తే ఏం చేస్తాము, ట్రబుల్ షూటింగ్ అనేది కూడా చేయాలి. సర్వర్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఎవ్రీ అప్డేట్ని క్లియర్ చేసుకోవాలి అండ్ మానిటరింగ్ చేయాలి ప్రాపర్గా. అండ్ ట్రాఫిక్ అనేది ఎప్పుడూ వ్యారీ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇదంతా హ్యాండిల్ చేయడానికి మనం ఇంకేం చేస్తాము, గ్రూప్ ఆఫ్ పీపుల్ని కూడా హైర్ చేసుకుంటాం. హైర్ చేసుకుంటే సరిపోతుందా, వాళ్ళకి చేసే వర్క్కి తగిన శాలరీ అనేది మనం వాళ్ళకి ఇవ్వాలి. సో ఇదన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం. తర్వాత బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే డేటా ఈజ్ నథింగ్ బట్ రా ఫ్యాక్ట్స్. ఈ డేటా వరల్డ్లో టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ డేటా అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకు తెలుసు కదా, మనం రెగ్యులర్గా ఎంత ఇంటర్నెట్ వాడతామో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా ఇంటర్నెట్టే, మూవీస్ చూడాలన్నా ఇంటర్నెట్టే, అపాయింట్మెంట్ కావాలన్నా ఇంటర్నెట్టే, మ్యూజిక్స్ వినాలన్నా, వీడియోస్ చూడాలన్నా, ఇంకా ఏం చేస్తాము, క్లాసెస్ వినాలన్నా, ఆన్లైన్ క్లాసెస్ వినాలన్నా ఎవ్రీవేర్ మనం నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం. మనకు ఒక డౌట్ వస్తుంది, ఇదంతా డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, అంత స్పేస్ ఉంటుందా, అంత లార్జ్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది మనకి తెలుసుకోవడానికి ఈ టాపిక్. సో మనం ఆన్లైన్లో చేసే ప్రతిదీ మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. ఏ పనైనా చేయి ఆన్లైన్లో మనకి డేటా అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఈ డేటా స్టోరేజ్ చేయడానికి, ఈ డేటాని స్టోర్ చేయడానికి ప్లేసెస్ సరిపోక క్లౌడ్ని సొల్యూషన్గా తీసుకొని వచ్చినారు. ఓకే, సో ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఆన్లైన్లో అవైలబుల్ అయ్యే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ని దానికోసం కాంప్లెక్స్ చేయాలి అంటే మీరు క్లౌడ్ కంప్యూటింగ్ని డేటా సెంటర్స్ అని అనుకోవచ్చు. ఐఎమ్ షూర్ మీరు డేటా సెంటర్స్ గురించి వినే ఉంటారు. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ డేటా సెంటర్, యూ విల్ నో ఎట్ ద లాస్ట్ ఆఫ్ ది వీడియో. ఓకే, ఇవన్నీ డేటా సెంటర్ అనేది ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైస్. అక్కడ మీరు డేటాని స్టోర్ చేసుకోవచ్చు అండ్ స్టోర్ చేసిన డేటాని ఆర్గనైజ్ చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు, మీకు కావాల్సినప్పుడు యాక్సెస్ చేయొచ్చు. ఇదంతా వినడానికి బాగుంది, మరి మీకు డౌట్ రాలేదా, డేటా సెంటర్స్ ఉన్నప్పుడు మరి క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు కనబెట్టినాడు, పిచ్చా ఆయనకేమైనా
డౌట్ వస్తుంది. సో డేటా సెంటర్స్తో కంపేర్ చేస్తే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనకి కావాల్సిన రిసోర్స్ని లేదా డేటా సెంటర్స్ని లేదా స్టాక్ ఆఫ్ సర్వర్స్ని అన్నిటినీ కంబైన్ చేసి నెట్వర్క్ ద్వారా యూజర్ యాక్సెస్ చేయటానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా మీరు కావాల్సిన రిసోర్సెస్, అదే కంప్యూటింగ్ అయి ఉండొచ్చు, స్టోరేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీడియా సర్వర్స్ అయి ఉండొచ్చు, లేదా డేటా అయి ఉండొచ్చు, ఈ కంప్యూటింగ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే డేటా సెంటర్స్ లాస్ట్లో చూస్తామని చెప్పాను కదా. సో డేటా సెంటర్స్ అనేటివి ఒక స్టోరేజ్ డివైస్ లెక్క యాక్ట్ చేస్తుంది. డేటా సెంటర్స్ అనేటివి డేటాని ఎలా స్టోర్ చేయాలి, డేటాకి ప్లేస్ని ఇచ్చేదాన్నే డేటా సెంటర్ అని అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్ ఈ సర్వర్ని లేదా డేటా సెంటర్స్ని కొనేసి వాళ్ళది ఒక ఓన్ నెట్వర్క్ ఛానల్ బిల్డ్ చేసినట్లయితే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ లైక్ కంప్యూట్ నెట్వర్క్ అన్నీ హైర్ చేసుకొని వాళ్ళకి అవసరం అయ్యేలాగా ఈ సర్వీస్ని రెంట్కి తీసుకోవచ్చు, లేదా వాళ్ళే ఓన్గా బిల్డ్ చేసుకోవచ్చు ఎక్సెట్రా. ఒకవేళ రెంట్కి తీసుకొని ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే రెంట్కి తీసుకున్నారో దానికి మాత్రం మీరు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియోలో వై క్లౌడ్ అనేది చూసుకున్నాం, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చూసుకున్నాం. సో సింపుల్ డెఫినేషన్ చూసుకోవాలి కదా. క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ ద అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఇట్ హ్యాస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ టు స్టోర్ ద డేటా. అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఆన్లైన్లో అవైలబుల్ అయ్యే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేస్. ఈ స్పేస్లో మీరు డేటాని స్టోర్ చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు, కావాల్సినప్పుడు యాక్సెస్ చేయొచ్చు ఎక్సెట్రా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఒక్కసారి మీరు పైథాన్ క్లాసెస్ వినండి. లెవెల్ 1 కంప్లీట్ అయింది. లెవెల్ 1 అయిన తర్వాత డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ ఎగ్జామ్ లింక్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ కూడా కాదు, ఇట్ టైప్ ఆఫ్ అ సర్వే టైప్. సో అది మీరు ఒకసారి అటెంప్ట్ చేస్తే నాకు ఇక్కడ సర్టిఫికేట్స్ ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.